అంటే మీకు పార్టీకి కొన్ని వర్గాలు దూరమైనవి, ఆ దూరమైనటువంటి వర్గాలని దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నదా? ఇప్పుడు మాకు వర్గాలుగా మొత్తం ప్రజానీకమే దూరమైనారు కదా పార్టీషన్ వల్ల. సో ఆల్ సెక్షన్స్ అంతే కదా. 2% 3% ఓట్లు వచ్చినాయంటే అందరు దూరమైనట్లే కదా. ఇప్పుడు వాళ్ళలో ఉండేటువంటి ఆ కోపం తగ్గేంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మేము చాలా ఎఫర్ట్స్ పెట్టాము దాన్ని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి గారు ఒక ఇంపార్టెంట్ లీడర్ ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆయన ఇంకా రాజ్యసభ 2018 దాకా ఉంది. కానీ ఆయన పార్టీలో ఎందుకు ఆయన యాక్టివ్ రోల్ ప్లే చేయలేకపోతున్నారు? యాక్టివ్ రోల్ అంటే అతను ఈ హెస్ గాన్ ఫర్ ఎ మూవీ. అతను సినిమా తీయాలనేటువంటిది ఆయనకు బలంగా ఉంది. ఇది ఫ్రాంక్గా చెప్పాలంటే అతను నాకు చెప్పలేదు కానీ మస్ట్ బి హీ వాంట్స్ టు రీఫర్బిష్ హిజ్ ఇమేజ్ త్రూ సినిమా విచ్ ఈజ్ హిస్ కోర్ స్ట్రెంత్. అంటే ఈ సినిమా పూర్తి అవ్వగానే మళ్ళీ వచ్చి రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటాడు. కానీ ఒక టాక్ ఏంటంటే చిరంజీవి గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒక పార్టీ పెడతారు, లేదంటే బీజేపీకి వెళతారు రాబోయే రోజుల్లో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని సీఎం చేయటం కోసం ఇదంతా చేస్తారనేటువంటిది బయట బాగా ఒక ప్రచారం జరుగుతున్నది. అది ఎంతవరకు ఇట్స్ ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్, అంతకన్నా ఇంకేం చెప్పలేను. సో ఇందులో వాస్తవం లేదంటే వాస్తవం లేదు. సో చిరంజీవి గారు ఈ రాష్ట్రం వాళ్ళిద్దరూ కలిసి రాజకీయాలు మాట్లాడుకునే సందర్భంలో నాకు తెలియలేదు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు అతని గురించి పెద్దగా తెలియదు. అంటే ఆయన జనసేన పార్టీ పెట్టారు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు, బీజేపీకి సపోర్ట్ చేశారు, నేను నిలదీస్తాను అన్యాయం జరిగితే అన్నారు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఆయన పెద్దగా ఎక్కడ క్వశ్చన్ చేసినట్లేదు. దానికి మీరు ఏమంటారు? అంటే నాకు ఒక అభిప్రాయం ఉండే, అతను ఒక ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్ట్ అని, వామపక్ష భావాలు ఎక్కువగా తీవ్రంగా ఉండేటువంటి వ్యక్తి అని. బట్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ హౌ కెన్ హీ కమ్ ఈ సపోర్టెడ్ ఏ రైట్ రియాక్షన్ పార్టీ లైక్ బీజేపీ. అంటే అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవడం అనేది ఏమైంది రాష్ట్రానికి? అంటే అప్పుడు అది బైఫర్కేషన్ అవ్వటం మీకు తెలుసు కదా, చాలా ఇబ్బందులు పడి. ఈ బీజేపీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ బైఫర్కేషన్. బీజేపీ ఫస్ట్ ప్రొనౌన్స్ చేసినదే కదా, ఒక ఓటు ఇవ్వండి 2 రాష్ట్రాలు ఇస్తాం మీకని. కానీ అంటే ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా బైఫర్కేషన్ జరిగింది కదా. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎక్కడ? నేను అదే అడుగుతున్నా, అది క్రిటికల్గా డిస్కషన్ కూడా రావాలి. ఎక్కడ జరిగింది? దే హ్యావ్ నాట్ టేకన్ అవర్ 1000 kilometers ఆఫ్ కోస్ట్ లైన్. అట్లా కాదు, మీకు కొన్ని విషయాల్లో 58% ఉన్నటువంటి ప్రజలకు 42% ఆర్థిక వనరులు ఇచ్చి 42% ఉన్న వాళ్ళకి 58% వనరులు ఇవ్వటం, ఇటువంటివన్నీ చాలా వరకు హైదరాబాద్లో ఉండే ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, మిగతా చాలా వరకు ఆంధ్రప్రదేశ్ లూజ్ లేదండి. మొన్న ఫస్ట్ ఇయర్ ఆఫ్ రిసోర్స్ గ్యాప్ కూడా 2% మనకు గ్యాప్ ఉండేది. నేను పార్టీషన్ను టోటల్గా డిఫెండ్ చేసి మాట్లాడటంలే, కానీ పార్టీషన్ వల్ల రాష్ట్రానికి ఏదో అన్యాయం జరిగింది, మనకు గుడ్డలు కూడా లేకుండా తిరుగుతున్నాం అనేటువంటి మాటలు చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు అంటున్నా. ఎందుకు ఈ బీదరిక భావనలు ప్రజల్లో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు? ఏం తక్కువైంది? హైదరాబాద్ సిటీకి దూరమైనామనేటువంటి భావన తప్ప, ఆ సెంటిమెంట్ని అడ్వాంటేజ్ తీసుకోవడం తప్ప, ఇన్ నో వే వీఆర్ ఇన్ఫీరియర్ టు తెలంగాణ. రిసోర్స్ గ్యాప్లో కానీ వాటిలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ ఉంది, వాళ్ళకుందా? ఇన్ని పేపర్ మిల్స్ ఉన్నాయి, వాళ్ళకుందా? ఇది మన ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, వాళ్ళకుందా? దేంట్లో తక్కువ ఉన్నాం మనం? చేతగాంతనంతో తెచ్చుకునే డెవలప్ చేయలేక ఇవన్నీ మాటలు చెప్తుంటారు తప్ప దీంట్లో వాస్తవాలు లేదు. అంటే కారణం ఏంటంటారు దీనికి? అంటే ఎందుకు అంటే కేంద్రం పట్ల గట్టిగా ప్రెషర్ చేయలేకపోయిన పరిస్థితి ఎందుకు వచ్చిందని? అది ఏం పర్సనల్ రీజన్స్, పొలిటికల్ రీజన్స్ ఉన్నాయో మనకు తెలియదు. అంతకుముందు ప్రతి చిన్న విషయానికి లొల్లి చేసేటువంటి చంద్రబాబు నాయుడు, అతన్ని వాళ్ళ నుంచి వెళ్ళిపోమని మేము చెప్పము, అది మంచిది కూడా కాదు, వాళ్ళతోనే ఉండాలని ప్రతిపక్షాలన్నీ కోరుకుంటాయి. కానీ ఆయన దాదాపు ఒక 24 సార్లు 25 సార్లు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఏంటి ప్రయత్నం? లెటర్ రాస్తే సరిపోతుందా? ఆయన కలుస్తున్నారు కదా చాలా మంది దగ్గర. నిన్న కూడా పీయూష్ గోయల్ గారు ఏమైంది? పీయూష్ గోయల్ ఇతను ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇట్లా ఇంత మంచివాడు లేడు, ఇంత కేపబుల్ లేడు, అతను ఇట్లా ఇది కాదు. రాష్ట్రానికి ఫండ్స్ లేదా ప్రాజెక్ట్స్ వచ్చి ఏమాత్రం డెవలప్ చేసినాం, దానిపైన నీ పర్ఫార్మెన్స్ ఇదవుతుంది. కానీ
నేను పోయినాను కలిసినాను వస్తుంటే ఏం కలిసినా లోపల ఏం మాట్లాడినా మీరున్నారు 1999 2004 మధ్యలో దాదాపుగా చాలా వరకు ఎన్డీఏ ప్రభుత్వంతో వీలైనంత ఎక్కువగా అవుట్ ఆఫ్ ఇది వెళ్ళి కూడా ఆయన చాలా వరకు రాష్ట్రానికి మేలు చేసేటువంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు కదా, దాన్ని మీరు ఎక్నాలెడ్జ్ చేయరా? అప్పుడు ఫండ్స్ పొజిషన్లో కూడా పెద్దగా లేదు, కానీ రైస్ ఎక్కువ తెచ్చాను. రైస్ తెచ్చి ఫుడ్ ఫర్ వర్క్ కింద గ్రామీణ మీకు అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా నేషనల్ అంటే ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా హైదరాబాద్లో పెట్టారు. సో ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి మనకి అక్కడ తెలుస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఆయన రాష్ట్రానికి డెఫినెట్గా ఇది అభివృద్ధి జరగాలి, ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ రావాలి, దీన్ని బాగా చేసుకోవాలనేటువంటి చిత్తశుద్ధి మీకు అప్పుడు ఉందని ఇప్పుడు కూడా ఉందనుకుంటారా? ఎందుకు ఉండాల్సిన అవసరం ఉందంటారా? మరి ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి ఈ విధంగా? అంటే ఆయన వితౌట్ బీజేపీ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్వశ్చనింగ్ ఈజ్ క్రెడిబిలిటీ. ఇది ఇక్కడ ఫండ్స్ డైవర్షన్ జరుగుతున్నది అనేది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళకు గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళ పార్టీ ఏజెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి బీజేపీ కూడా మీకు తెలుసు ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళు కూడా ఎదగాలనుకుంటున్నారు. ఎదగాలంటే మీరు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఏదో కొంత చెప్పాలి. సో ఆ క్రమంలో కొద్దిమంది బీజేపీలో కొద్దిమంది నేతలు ఇటీవల వేరే పార్టీల నుంచి చేరిన వాళ్ళే చేస్తున్నారు తప్ప బీజేపీ మొత్తం యాజ్ ఏ యూనిట్గా చేయట్లేదు. మీరు హరిబాబు గారు కానివ్వండి, ఇదంతా అంటే ఇది కొంతమంది కావాలని, అంటే వ్యక్తుల గురించి నేను మాట్లాడలేను, కానీ కాదండి అక్కడ మెచ్యూర్డ్ లీడర్షిప్ లేదా? మోడీ ఈజ్ నాట్ ఏ మెచ్యూర్డ్ లీడర్, ఆర్ పార్టీ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఏ మెచ్యూర్డ్ లీడర్. అంత తేలిగ్గా వీళ్ళు ఎవడంటే వాడు పోయి చెప్తే ఏం చేస్తారు వాళ్ళు? గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. 700 కోట్లు బ్యాక్వర్డ్ ఏరియాస్కు పంపిస్తే ఖర్చు పెట్టమని 7 జిల్లాలకు 8 కోట్లు ఖర్చు పెట్టి మేము ఖర్చు పెట్టామని ఫస్ట్ అవుట్సైట్లో చెప్తారు వీళ్ళు. పోలవరం ప్రాజెక్టు మేము చేస్తామని చట్టంలో పెడితే వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా ఈయన ఎందుకు చేస్తున్నాడు? నేను చెప్పేది మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం అటెండ్ కావాలా. కొన్ని ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసేటప్పుడు వదిలేద్దాం. కోర్ క్యాపిటల్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు కడతారు. నీ విమ్సికల్ మైండ్ ప్రకారం పోవాలంటే ఎట్లయితుంది? అది వీలు కాదు. అది కాలేదని నువ్వు వాళ్ళు ఏం చేయడం. బీజేపీ కూడా ఇక్కడ అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు వాళ్ళు కూడా. అంటే ఇటీవల కాలంలో మీరు చూస్తే అమిత్ షా గారు వచ్చిన తర్వాత బీజేపీ స్వరూపమే మారిపోయింది. అంటే ఒకప్పుడు బీజేపీ ప్లేడ్ సెకండ్ ఫిడల్ టు తెలుగుదేశం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, కానీ ఇప్పుడు దే వాంట్ టు కమ్ ఇన్ టు ద పవర్. సో ఆ ప్రాసెస్లో తెలుగుదేశం అన్ని ఫెయిల్యూర్గా చూపించడం కోసం కేంద్రం నిధులు ఇవ్వట్లేదని మనం అనుకోవచ్చా? కారణాలు మనకు తెలియదు. కారణాలు ఎందుకు ఇవ్వటం లేదో మనకు తెలియదు. అదే ప్రత్యేక హోదా కాదు. నువ్వు వాట్ ఆర్ యువర్ ఎఫర్ట్స్? యూ నీడ్ నాట్ గో విత్ అ బెగ్గింగ్ బౌల్, యూ గో విత్ అథారిటీ. పార్లమెంట్లో చట్టం చేసిన దానివల్ల నీకు వచ్చిన అథారిటీది ఉపయోగించే వాళ్ళతో ఎందుకు ఇవ్వలేవు అని అడుగు. తీసుకురా. కడపకు స్టీల్ ప్లాంట్ చైనా గవర్నమెంట్లో పోయి చైనా కంపెనీ తీసుకొచ్చి కడప పెట్టేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టాల, చట్టంలో ఉంది అది. ఎవరండి ప్రజాపతి? ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఎవరండి? కృష్ణమూర్తి గారంటే నాకు పెద్ద గౌరవం. ఏం చేస్తాడు ఆయన? ఏజ్ అయిపోయింది.